ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం ఈసారి వినూత్నంగా వర్చువల్ గా నిర్వహించగా జిల్లా కేంద్రమైన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జిల్లా పార్టీ రథసారథి ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మొదటి రోజు ఈ కార్యక్రమం కొనసాగింది. నగరం అంతటా పసుపుమయంగా మారి అన్ని క్లస్టర్లలో జోష్ఫుల్ వాతావరణం నెలకొంది. స్వయంగా ఎమ్మెల్యే బడేటి చంటి ప్రతి క్లస్టర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్యకర్తను ఆప్యాయంగా పలకరించి వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. మండు టెండలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎక్కడా ఏ అపశృతికి తావు లేకుండా అన్ని చోట్ల భోజన వసతితో పాటు మజ్జిగ, మంచినీళ్లతో పాటు ఇతర సౌకర్యాలను కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడంతో తొలి రోజు ఈ కార్యక్రమం సూపర్ హిట్ అయ్యింది. కార్యకర్తలు ఎక్కువ మంది పసుపు దుస్తులు ధరించి కార్యక్రమానికి హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు స్త్రీ శక్తి థీమ్తో నిర్వహించిన ఈసారి మహానాడుకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం ప్రత్యేకమనే చెప్పాలి. మహానాడు ఈ పదం విన్నా చదివినా వెంటనే తెలుగుదేశం పార్టీ గుర్తుకు వస్తుంది. దివంగత నేత నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించిన నాటి నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా మే నెలలో మహానాడు నిర్వహిస్తూ రావడంతో ఈ పదం తెలుగువారి గుండెల్లో ఒక పండగలా స్థిరపడిపోయిందనే చెప్పాలి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన పొదుపు చర్యలు, ఎండ వేడిమి నేపథ్యంలో ఈసారి నియోజకవర్గ స్థాయిలోనే మహానాడును వర్చువల్గా నిర్వహించి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయడంతో మరోమారు మహానాడు ప్రత్యేకత సంతరించుకుంది. బుధ, గురువారాల్లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ పండుగలో భాగంగా మొదటి రోజు ఏలూరు నియోజకవర్గ పరిధిలో 11 క్లస్టర్లలో 11 వేదికలపై ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేంద్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాలు తిలకించేందుకు, అవసరమైతే వర్చువల్గా మాట్లాడేందుకు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పండగ వాతావరణంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి క్లస్టర్లో జరిగిన హైబ్రిడ్ మహానాడులో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. ఆయనతో పాటు నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో కార్యక్రమాల్లో పాల్గొనడంతో అన్ని ప్రాంతాల్లో పసుపు పండుగ కన్నుల పండుగగా కొనసాగింది. తొలుత పార్టీ జెండాలను ఆవిష్కరించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేయడం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి భవిష్యత్ తరాలకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం ఎంత అవసరమో తెలియజెప్పారు. ఇదే సమయంలో ఏ పార్టీ ఇవ్వని విధంగా కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పెద్దపీట వేస్తుందో వివరించారు. కష్టకాలంలో పార్టీకి అండదండలు అందించిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదని, అందరికీ మంచి చేసేందుకు పార్టీ అధినాయకత్వం ఎప్పుడూ అండదండలు అందిస్తుందని భరోసా కల్పించారు. ఇదే సమయంలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మరో అద్భుత విజయాన్ని అందించే బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని, ఆ దిశగా అందరం కలిసికట్టుగా శ్రమిద్దామంటూ పిలుపునిచ్చారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వర్చువల్ మహానాడును పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి అనుచర వర్గం గత కొద్ది రోజుల నుండి అవిశ్రాంతంగా చేసిన కృషి సత్ఫలితాలనిచ్చిందనే చెప్పాలి. ఎక్కడా ఎటువంటి చిన్న పొరపాటుకు తావు లేకుండా ప్రతి క్లస్టర్ వేదిక వద్ద మహానాడు కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. కార్యకర్తలను సమీకరించడం, నాయకులకు ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నియోజకవర్గ పరిధిలో తొలి రోజు ఈ కార్యక్రమం సూపర్ హిట్ అయిందనే చెప్పాలి. ఎమ్మెల్యే బడేటి చంటితో పాటు పార్టీ పరిశీలకులు మేరావలి, నగర మేయర్ షేక్ నొజహాన్ పెదబాబు, పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వరప్రసాదరావు, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు, సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్తో పాటు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ ఐక్యతను మరోసారి నిరూపించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్లస్టర్ల వారీగా నిర్వహించిన హైబ్రిడ్ మహానాడులో భాగంగా 1వ క్లస్టర్కు సంబంధించి స్టేడియం రోడ్లోని గోకుల్ ఫంక్షన్ హాల్లో, క్లస్టర్ 2కు సంబంధించి గజ్జలవారి చెరువు సమీపంలోని మోరంపూడి కళ్యాణ మండపంలోను, క్లస్టర్ 3కి సంబంధించి ఎన్ఎస్ కూరగాయల మార్కెట్ సమీపంలోని అంజుమన్ ఫంక్షన్ హాల్లోను, క్లస్టర్ 4కి సంబంధించి అమీనాపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలోను, క్లస్టర్ 5కి సంబంధించి ఎన్టీఆర్ కాలనీలోని కళింగా ఫంక్షన్ హాల్లోను, క్లస్టర్ 6కి సంబంధించి శనివారపేట రోడ్లోని శ్రీరామ్ నగర్
9th రోడ్లోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లోను, క్లస్టర్ 7కి సంబంధించి స్థానిక బాలాజీ నగర్లో సెల్లా నాగకోటేశ్వరరావు కళ్యాణ మండపంలోను, క్లస్టర్ 8కి సంబంధించి పుష్పలీలా నగర్లోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలోను, క్లస్టర్ 9కి సంబంధించి స్థానిక పత్తేబాదలోని సోము మీటింగ్ హాల్లోను, క్లస్టర్ 10కి సంబంధించి విమలాదేవి స్కూల్ దగ్గరలోని పద్మశాలీల సంఘ ఫంక్షన్ హాల్లోను, క్లస్టర్ 11కి సంబంధించి చోటుదెబ్బ సచివాలయ పక్కనున్న కమ్యూనిటీ హాల్లోను ఆన్లైన్ మహానాడు కార్యక్రమాలు పండగ వాతావరణంలో జరిగాయి. ప్రతి కార్యకర్త సోదరుడు కూడా వాళ్ళకి వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్ళాలి. 2024లో అత్యంత కసిగా మనం ఏ విధంగా అయితే ఎలక్షన్లు చేశామో దానికి తగ్గట్టుగా మనం పనిచేసుకోవాల్సిన బాధ్యత ముందు 3 సంవత్సరాల్లో కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు 5 సంవత్సరాల్లో పడ్డ ఇబ్బంది మనం ఒకసారి గుర్తించుకోవాలి. ఇవాళ ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎవరికి లేదు. కొంతమందికి పని జరగకపోవచ్చు, కానీ పని జరిగేదిగా మనం తెలివితేటలు అనిపించుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ పని మనం కల్పించుకోవాలి, ఈ పని మనం చేయాలి. ఈ పని చేస్తే మనం 10 మందికి ఉపయోగపడతామని చెప్పి ఎన్ని కూడా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా చూడాలి. కావాలనుకున్నప్పుడు ఇది చేసుకుంటే 10 మందికి ఉపయోగపడుతున్నప్పుడు ఎవరైనా పని చేయడానికి మన సాయశక్తులు ఆలు కూడా కృషి చేస్తే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. నాకు న్యాయం జరగాలి, నా ఇంటికి రావాలని అనుకుంటే జరగదు. మన ఆరోగ్యంతో ఆ పని చేస్తున్న 10 మందికి ఉపయోగపడేట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు. మా రాష్ట్ర స్థాయి నాయకుడిని పంపించే వక్తలు అక్కడి నుంచి చెప్తారు. తెలుగుదేశం పార్టీ ఈ 2 సంవత్సరాల్లో ఏం చేయకూడదు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మరి అది కూడా రేపు పొద్దున్న మరి ఉపన్యాసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తారో దాన్ని అందరూ కూడా వీక్షించాలి. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలకించాలి. రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవ్వచ్చు, ఏదైతే స్త్రీ శక్తి నినాదంతో మనం ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే కార్యక్రమాలు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా చేశామో అదే విధంగా నామినేటింగ్ పదవుల విషయంలో కానీ, అదే విధంగా కార్యకర్తలకి పార్టీలో పదవుల విషయంలో కానీ ఏ విధంగా కూడా మనం అందరం కూడా ఏకగ్రీవంగా చేసుకున్నామో కార్యకర్తలకు అందరికీ కూడా రేపు భవిష్యత్తులో గుర్తింపు ఏ విధంగా ఉంటది, కూటమి ఏర్పడటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కార్యకర్తలకు జరిగిన భవిష్యత్తులో ఏ ఇబ్బంది ఉండదో, కార్యకర్త ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనేది మరి మహానాడు సందర్భంగా ఆ వేదిక ద్వారా మీ అందరికీ కూడా ఏదైతే మీ అందరికీ కూడా ఒక హామీ ఒకటి ఇవ్వడం జరుగుతుందో అదే విధంగా మనమందరం కూడా ఈ రోజు వరకు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఏదైతే కష్టపడుతున్నామో రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం నుంచోబెట్టేది తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులని మీరు అందరూ కూడా భావించాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం. అందరూ కూడా అందరికీ రాకపోవచ్చు, కానీ ఎవరినైతే మనం అందరూ కూడా నిలబెట్టామో అతను మన కుటుంబ సభ్యుడిగా 2024లో ఏ విధంగా అయితే కసిగా పనిచేశామో రానున్న రోజుల్లో కూడా 62 డివిజన్లో కూడా అందరూ కూడా కూటమి అభ్యర్థులుగా అఖండ ప్రజలకు గెలిపించాల్సిన బాధ్యత కూడా ప్రతి కార్యకర్త కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ రోజున 2 సంవత్సరాల్లో ఎన్నో హామీలు నెరవేర్చాం. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అడుగుతారు, ఈ రోడ్డు అవ్వలేదు, ఈ ట్రైన్ అవ్వలేదు, మా ఇంటికి పంపు రాలేదు, మా ఇల్లు అవ్వలేదు. కానీ 2 సంవత్సరాల్లో ఎన్ని ఇల్లు కట్టామో, ఎన్ని రోడ్లు వేసామో, ఎన్ని ట్రైన్లు వేసామో ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు వివరించాలి. 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే విధ్వంసం పాలయ్యో ప్రజలు అది మర్చిపోకుండా ఈ 5 సంవత్సరాల కష్టాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ 2 సంవత్సరాలు ఏం జరిగిందనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఒక్క నాయకుడి అంతా పనిచేయదు. ఒక నాయకుడితో పాటు కింద బూతులు విధాగా ఎవరైతే కార్యకర్త ఉన్నారో ప్రతి ఓడి నోటంటే ఒకటే వాయిస్ కావాలి. ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఉంటేనే ప్రజలకి న్యాయం జరుగుతుంది, ప్రజలకి భద్రత ఉంటుంది అనేది మీరు అందరూ కూడా తీసుకెళ్తే రేపు రానున్న రోజుల్లో డెఫినెట్ గా ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధులు కానీ ప్రజలు ఏదైతే అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగంగా నిలబడటానికి మన నాయకులు ఏదైతే అహర్నిశలు కూడా కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి మనం రుణం తీర్చుకోవాలంటే 62 డివిజన్లు కూడా ఏలూరు నుంచి కార్మిక చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఇంత వినియోగం చేసిన క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం.